హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి బ్యాటరీ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈరోజు మనం ఫైనల్ బ్యాటరీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫోర్త్ బ్యాటరీ టెస్ట్, అదేవిధంగా ఫిఫ్త్ బ్యాటరీ టెస్ట్, ఇవి రెండు చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కువ స్కోర్ సంపాదించుకొని పార్ట్ ఏకి ఆ స్కోర్ కలుపుకోవడానికి ఈ రెండు బ్యాటరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఓవరాల్ క్వశ్చన్స్ని ఇన్ టైంలో ఆన్సర్ చేయొచ్చు. అలాంటి మరొక టెస్టే బ్యాటరీ టెస్ట్ 5. దీన్ని స్పీడ్ పర్సెప్చువల్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కానీ మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏం చెప్పొచ్చు అంటే సిమిలారిటీ టెస్ట్ అంటారు. సిమిలారిటీ టెస్ట్, ఈ సిమిలారిటీ టెస్ట్లో మీకు ఎక్కువగా హెక్సగాను షేప్స్ అన్నమాట, హెక్సగాను లేదా ఆక్టగాను ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. ఇలా హెక్సగాను ఆక్టగాను ఆ యొక్క సైడ్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అది ఎగ్జాక్ట్గా ఉన్నట్టే ఉండిద్ది, కానీ హెక్సగానా ఆక్టగానా అనే విషయం తెలియదు. హడావుల్లో మనం మిస్ చేస్తామని చెప్పి ఈ సిమిలారిటీని కనుక్కోవడానికి ఈ రెండు ఫిగర్స్ని ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ఓకేనా? సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయని జస్ట్ మోడల్కి చూపిస్తూ ఉన్నాను. ఇది కూడా ఈజీ టెస్టే, దీని మీద నేను ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సిన పనే లేదు. మీకు జస్ట్ అవగాహన కోసం కంప్లీట్గా 5 బ్యాటరీలు మాట్లాడినట్టు ఉండిద్ది అంటానికి చేస్తున్నాను. ఓకేనా? చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ ఫిగర్ ఈస్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ దేర్ ఆర్ 5 ఆన్సర్ షేప్స్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్. లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఫిగర్ ఇస్తాడంట, అది క్వశ్చన్. రైట్ సైడ్ ఏమో 5 ఆన్సర్స్ ఇస్తాడంట, 1 2 3 4 5. ఓన్లీ వన్ షేప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్. ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే రైట్, దేంతో పోల్చుకుంటే లెఫ్ట్ సైడ్తో పోల్చుకుంటే. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ షేప్ అండ్ దట్ విల్ బి కరెక్ట్ ఆన్సర్. నువ్వు కరెక్ట్గా ఎగ్జాక్ట్ షేప్ ఉన్నదాన్ని గుర్తుపట్టాలి అని అడిగాడు. సో లెఫ్ట్ వైపు క్వశ్చన్ చూసి రైట్ సైడ్ వైపు ఏది కరెక్ట్ అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలు, ఓకే, ఈజీలీ ఆన్సర్. ఓకేనా? చూడండి. ఫస్ట్ ఇది మనకి షేప్ క్వశ్చన్ అనమాట. ఏ ఎలాగుందా? లేదు. బి ఎలా ఉందా? లేదు. సి ఎలా ఉందా? లేదు. డి ఎలా ఉందా? లేదు. ఎస్, ఈ ఉంది. ఇదిగోండి, ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా అదే షేప్ దగ్గర మనకి గీత కనపడుతుంది. సో ఈ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఎగ్జాక్ట్గా ఎడం వైపు ఉన్న క్వశ్చన్ కుడివైపు ఉన్న ఏ ఆన్సర్తో మ్యాచ్ అవుతుంది అన్న విషయం మనం చూడాలి. ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నాడు కాబట్టి ఆ సిమిలారిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి, ఇది క్వశ్చన్. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఏం చూసారా? ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. బి కాదు, సి కాదు, డి కాదు, ఈ కాదు. సో ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఎలా ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇదిగోండి, ఈ ఎగ్జాక్ట్గా ఈ ఎక్కడ ఉందో అక్కడే షేప్ ఉంది. చూసారా? ఇంకెక్కడ కూడా అలా షేపే లేదు. ఇదిగోండి, సో ఏమవ్వాలి? ఆన్సర్ ఈ అవ్వాలి. తర్వాత ఇదిగోండి, 1 2 3 4 5 6. ఇదేమో 6 హెక్సగాన్, ఇందాక ఆక్టగాన్ ఇస్తాడు. అలా షేప్స్ మారుస్తూ ఉంటాడు. ఓకేనా? ఇది క్వశ్చన్. ఇక్కడ ఉంది ఇక్కడ ఇలా గీత ఉంది. ఇది కాదు, బి కాదు, ఎస్ సిఏ కదా. సికి ఎక్కడ గీత ఉందో దీనికి కూడా అక్కడే గీత ఉంది. సో ఆన్సర్ ఏంటి? సి. డి కాదు, ఈ కాదు. నెక్స్ట్ ఇదిగోండి, 1 2 3 4 5 6 7 8 హెక్సగాన్ ఇచ్చాడు. చూసారా? ఆక్టగాన్ ఇచ్చాడు. చూసారా? జాగ్రత్తగా చూడాలి. ఇదిగోండి క్వశ్చన్. ఏ కాదు ఆన్సరు, బి కాదు, ఎస్ సి ఆన్సర్. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఓకేనా? ఆన్సర్ ఏంటి? సి, నాట్ డి అండ్ ఈ. నెక్స్ట్ ఇదిగోండి ఫిగర్. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి, ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలాగే ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఓకే, ఏ కాదు, బి కాదు, ఎస్ సి. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆన్సర్ సి. డి కాదు, ఈ కాదు. నెక్స్ట్ ఇదిగోండి ఫిగర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇదిగోండి ఇది కూడా కాదు.
ఓకేనా, ఆన్సర్ డి. నెక్స్ట్ ఎస్ ఏనే, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఆప్షన్ ఏ. ఇలా మీకు రకరకాలుగా ఫిగర్స్ మారుస్తూ ఉంటాడు, కాన్సెప్ట్ అయితే ఇదే. కరెక్ట్గా క్వశ్చన్ వైపు ఎడం వైపు ఉన్న ఫిగర్ని చూడు, అలా ఉందో లేదో కుడివైపు గమనించాలి అంతే. ఓకేనా, ఏమైనా కాస్త కష్టతరం చేయాలనుకో ఇంకో గీత ఇస్తాడు, 2 గీతలను చాలా జాగ్రత్తగా గమనించావు అనుకో ఈజీగా పెట్టేయచ్చు. ఇక్కడ చూడండి, ఇది కాదు, ఎస్బి ఆప్షన్, ఇక్కడ ఎలాగ ఉంది ఇక్కడ ఎలాగ ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ కింద ఉంది డాట్, ఇది కాదు, ఎస్బి ఆప్షన్, దీనికి ఎక్కడ ఉందో దీనికి ఎక్కడే ఉంది, ఆన్సర్ బి. ఇది కాదు, డి కాదు, ఈ కాదు. నెక్స్ట్ ఇది క్వశ్చన్, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఎస్ డి ఆప్షన్, ఇది డి ఆప్షన్. ఓకేనా, సో ఆన్సర్ ఏంటి, డి. ఈ కూడా కాదు. నెక్స్ట్ ఇది కూడా ఫిగర్ మార్చాడు చూసారా, షేప్ ఎలాగైనా మార్చచ్చు, కొన్నిసార్లు ఎగ్జాగాన్స్ ఆక్టగాన్సే కాదు ఇంకేమైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ద ఫిగర్ ద కాన్సెప్ట్ ఈజ్ సేమ్. పైకి డాట్ ఉండాలి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఎస్ ఈ. ట్రయాంగిల్ లోపల సర్కిల్, సర్కిల్ లోపల ఏమో గీత, పైన వైపు నుంచి ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాంటి క్వశ్చనే, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఎస్ డి. ఓకేనా, ఇది కూడా కాదు, ఎందుకంటే ఆ గీత ఒక్కటే పట్టుకోవాలి, హడావుల్లో నువ్వు చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మధ్యలో మిస్ చేస్తాడు నీకు. ఓకేనా, అది చిన్న చోటనే మిస్ అయిపోతూ ఉంటావు, జాగ్రత్తగా గమనించాలి. ఇదిగోండి, ఓకే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇదిగోండి ఇది, ఇక్కడ గీత ఉంది ఇక్కడ గీత ఉంది. ఓకేనా, సో ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, దీన్ని సిమిలారిటీ టెస్ట్ లేదా మనకి సేమ్ ఫిగర్ టెస్ట్, ఎగ్జాక్ట్లీ సేమ్ ఫిగర్ టెస్ట్ అంటారు. ఇది మనకి పర్సెప్చువల్ స్పీడ్ టెస్ట్లో వచ్చింది. ఇదే చివరి బ్యాటరీ అనమాట. సో ఈ బ్యాటరీస్ అన్నిటిని మీరు క్లియర్గా క్లారిఫై చేసుకుంటే మీకు ప్రతి క్వశ్చన్ మీద ఒక ఐడియా వచ్చింది. ఆల్రెడీ ఏఎల్పికి సైకో సంబంధించి ఎన్ని మార్క్స్ వస్తే మనం సైకోకి క్వాలిఫై అవుతానని చెప్పాను, ఎలా సైకోలో మీరు పర్ఫామ్ చేస్తే మెరిట్కి వస్తారనే విషయాన్ని కూడా నేను చెప్పాను. నెక్స్ట్ ఎన్టీపీసీకి సంబంధించి కూడా వీడియోస్ నేను రెడీ చేస్తున్నాను. ఎన్టీపీసీకి సంబంధించి సైన్స్ అదేవిధంగా జీకే ఈ 2 ప్యారల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఏమాత్రం కూడా టైం వృధా చేసుకోవద్దు. ఓకేనా, మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.